దిలీప మహారాజు వశిష్ఠ మహర్షితో, మహర్షి, మాఘమాస వ్రతాన్ని ఇంకా వినాలని ఉన్నది, చెప్పండి అన్నాడు. దిలీపుని ఆసక్తి చూసి వశిష్ఠ మహర్షి చాలా ముగ్ధుడైనాడు. రాజా, మాఘమాసం అనేది సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేసినట్లయితే ఇంద్రునిలాగా అన్ని శాపాల నుంచి, అన్ని పాపాల నుంచి విముక్తుడై గొప్ప పుణ్యవంతుడవుతాడు. ఆ మాటలు వినగానే దిలీపుడు అడుగుతున్నాడు, ఓ మహర్షి, అసలు ఇంద్రుడికి శాపం ఎందుకు వచ్చింది? దాని నుంచి అతడు ఏ రకంగా విముక్తుడైనాడు? ఆ వివరాలు చెప్పండి అన్నారు. రాజా, దక్షిణ భారతదేశంలో తుంగభద్ర తుంగభద్ర అనే 2 నదులున్నాయి. అవి పరమ పవిత్రమైనవి. ఈ 2 నదులు ఒకదానితో ఒకటి కలిసి తుంగభద్ర అనే పేరుతో ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు మిత్రవిందుడు. వేదాంగాలు, షట్శాస్త్రాలు చదివిన మహాపండితుడు. అతని ఆశ్రమం కూడా తుంగభద్రా నదీ తీరంలోనే ఉండేది. అతని భార్య రత్నావళి మహా సౌందర్య రాశి. ఒకరోజు ఆమె తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని ఎండలో ఆరబెట్టుకుంటుంది. ఆ సమయంలో అటుగా పోతున్న ఇంద్రుడు ఆమెను చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడై, ఇంతటి సౌందర్యరాశిని ఒక్కసారి అనుభవించగలిగితే జన్మ ధన్యమవుతుంది, ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే తిరస్కరిస్తుందేమో అని భయపడ్డాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు మిత్రవిందుడు హోమానికి సమిధలు, దర్భలు తీసుకురావడానికి, పండ్లు తెచ్చుకోవడానికి శిష్యులతో సహా అడవికి వెళ్ళాడు. ఇది అదునైన సమయంగా కనిపించింది ఇంద్రునికి. వారు మాట్లాడకుండా ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆశ్రమంలోకి వచ్చిన కొత్త వ్యక్తిని చూసి కంగారు పడింది. ఎవరు నువ్వు? ఆ ఆశ్రమంలో ఎవరూ లేని సమయంలో ఎందుకు ఇలా వచ్చావు అని గదమాయించింది. దానికి ఇంద్రుడు, నేను స్వర్గాధిపతిని, నన్ను ఇంద్రుడు అంటారు. నీ సౌందర్యాన్ని ముగ్ధుడనయ్యాను. నువ్వు ముల్లోకాలను తలదన్నేదానవు. ఇంతటి అందగత్తెని నేను ఇంతవరకు చూడలేదు. త్రిలోకాధిపతినైనా నేను నీ అందానికి దాసుడనైనాను. నీ కోసం నా మనసు తహతహలాడుతోంది, కాబట్టి కాదనకు అన్నాడు. వచ్చినవాడు దేవరాజైన ఇంద్రుడు. తన సౌందర్యానికి ముగ్ధుడైనాడు. అతను అందగాడు. అతని రూపం తనను కూడా మోహింపజేస్తోంది. ఆశ్రమంలో ఎవరూ లేరు. సరే అంది. ఇంద్రుని కోరిక తీర్చడానికి ఒప్పుకుంది. ఇంకేముంది, ఇక అడ్డు అదుపు లేదు. ఏకాంతం వారిద్దరూ శృంగారికేళ్ళలో విహరించారు. తనివి తీరా అనుభవించారు. తన కోరికలు తీరిన తర్వాత ఇంద్రుడు వెళ్ళడానికి ఉద్యున్ముక్తుడై ఆశ్రమం నుంచి బయటకు వస్తున్న సమయంలో మిత్రవిందుడు తన శిష్యులతో సహా అడవి నుంచి వచ్చాడు. దొంగలాగా ఆశ్రమంలో నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని చూసి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అడిగాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఇంద్రుడు. వెంటనే తేరుకొని, నా పేరు ఇంద్రుడు, నేను లోకాధిపతిని. మిత్రవిందుడు ఆశ్రమంలో కయ్య చూశాడు. పరిస్థితి అంతా అర్థమైంది మిత్రవిందునికి. విపరీతమైన కోపంతో, ఇంద్ర, ఆ రోజు అహల్య దగ్గరికి పోయి గౌతమ మహర్షి శాపానికి గురైనావు. అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ అలాంటివి పనే ఇప్పుడు చేశావు. నీ సౌందర్యంతో మునీశ్వరుల స్త్రీలను చెరబెడుతున్నావు. నీ అందం నాశనమైపోతుంది. నీ ముఖం గాడిద ముఖంగా మారిపోతుంది. స్వర్గలోకానికే పోయే నీ శక్తి నశించిపోతుంది. గాడిద ముఖంతో ఓండ్ర పెడుతూ భూలోకంలోనే తిరుగుతావు అని ఇంద్రుని శపించాడు. ఇక రత్నావళిని చూచి, ఇంద్రుని అందానికి వివసురాలవై మునిపత్నులు చేయరాని తప్పు చేశావు. ఒక పెద్ద బండరాయివై చలనం లేకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తర్వాత తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. మునీశ్వరుని శాపం వెంటనే ఫలించింది. త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు గార్ధవ ముఖుడైనాడు. ఓండ్ర పెడుతున్నాడు. ఎవరికీ తన ముఖం చూపడం ఇష్టం లేక పద్మగిరి పర్వత గుహల్లో దాక్కున్నాడు. ఆ పర్వతం చుట్టూ గడ్డి విపరీతంగా మొలిచింది. ఆ గడ్డి తింటూ గుహలోపల పడుకుంటున్నాడు. 12 సంవత్సరాలు గడిచాయి. ఇంద్రుడు స్వర్గంలో లేడు అనే విషయం అందరికీ తెలిసింది. రాక్షసులు స్వర్గం మీద దాడి చేశారు. నాయకుడు లేడు కాబట్టి దేవసైన్యం రాక్షసులను ఎదిరించలేకపోయింది. దేవతలు అరణ్యాల వెంట పారిపోయారు. ఇంద్రుడు ఎక్కడున్నాడో అని వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా ఇంద్రుడు కనిపించలేదు. అలా తిరిగి తిరిగి మళ్ళా స్వర్గం చేరారు దేవతలు. స్వర్గానికి వచ్చిన దేవతలను తరిమి కొట్టారు రాక్షసులు.
ఈసారి నదీ తీరాలు, సముద్ర తీరాలు, పర్వతస్థానములు అన్నీ వెతికారు. భూలోకంలో ప్రతి అంగుళము వెతికారు. ఇంద్రుని జాడ తెలియక సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అది మాఘమాసం. కొంతమంది మహర్షులు ఉదయాన్నే సముద్ర స్నానం చేసి మాఘమాస వ్రత మహత్యాన్ని చెప్పుకుంటున్నారు. అది చూసిన దేవతలు మునీశ్వరులకు నమస్కరించి, ఆర్య, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? దాని ఫలితం ఏది? సవివరంగా చెప్పండి అని అడిగారు. ఆ మాట విన్న మునీశ్వరులు, ఓ దేవతలారా, సూర్యుడు మకర రాశిలో ఉండగా వచ్చేది మాఘమాసం. ఈ మాఘమాసంలో ఉదయాన్నే నదిలో కానీ, సముద్రంలో కానీ, చెరువులో కానీ స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి దాన ధర్మాలు చేసి మాఘపురాణం వింటే పాపాలన్నీ తొలగిపోతాయి, కోరిన కోరికలు తీరుతాయి. ఈ మాసంలో గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, కంబళిదానం, తిలదానం చేయాలి. అంతేకాదు బ్రాహ్మణులకు వస్త్రదానం చేసి స్వయంపాకం ఇచ్చిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అన్నారు. ఆ మాట విన్న దేవతలు కూడా సముద్ర స్నానం చేశారు. శ్రీ మహావిష్ణువుని పూజించారు. ఆ సమయంలో విష్ణుమూర్తి వారికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవతలు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాలా స్తుతించారు. దేవతలు సమర్పించిన ఉపచారాలకు, స్థుతులకు ఆనందించిన వాడై, ఓ దేవతలారా, దేవరాజైన ఇంద్రుడు ఒక మునీశ్వరుని శాపంతో అన్ని శక్తులను కోల్పోయి గాడిద ముఖంతో పద్మగిరి గుహల్లో నివసిస్తున్నాడు. అతని విపరీతమైన కామం ఒక మునీశ్వరుని భార్యని మోహించి చేసిన ఫలితం ఇది. పద్మగిరి స్థాణువుల దగ్గరలో ఒక గోకర్ణము అనే క్షేత్రం ఉంది. మీరు వెళ్ళి అరుణోదయ పుణ్యకాలంలో మాఘమాసంలో గార్ధవముఖుడైన ఇంద్రుని చేత స్నానం చేయించండి. గోకర్ణుని అర్చింపచేయండి. అప్పుడు ఇంద్రుడికి గాడిద ముఖం పోయి తన ముఖం వస్తుంది అని చెప్పాడు. పూర్వకాలంలో ఒకసారి విశ్వామిత్ర మహర్షి కూడా పరస్త్రీతో విహరించి కోతిముఖం తెచ్చుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా మాఘమాస వ్రతం చేసి శాపాన్ని వదిలించుకున్నాడు. మీరు వెళ్ళి ఇంద్రునితో గోకర్ణంలో పూజ జరిపించండి అని అన్నాడు విష్ణువు. దేవతలంతా శ్రీమన్నారాయణకి నమస్కరించి ఇంద్రుని వెతుక్కుంటూ పద్మగిరికి బయలుదేరారు. మాఘపురాణము 17వ అధ్యాయం సంపూర్ణం.